పి గన్నవరం నియోజకవర్గం నుంచి 4 మండలాల నుంచి కూడా అత్యధికమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, సానుభూతి పరులు, అలాగే దొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. మరి ఈరోజు ఆ యొక్క మహనీయుని స్మరించుకుంటూ మరి ఆయన ఈ సంఘానికి, అలాగే ఈ యొక్క ప్రాంతానికి, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మరి ఆయన జీవనశైలి నడిపారో, గడిచిందో ఆయన చరిత్ర గురించి చెప్పడం జరిగింది. మరి ఆయన చిన్నతనంలోనే బ్రిటిష్ పాలకుల్లోనే ఒక విద్యను అభ్యసించి, విద్య కాదు మనం ఆర్థికంగా కూడా స్థిరపడాలని బర్మా దేశం వెళ్ళి అక్కడ అత్యధికంగా ధనం సంపాదించి మరి ఈ ప్రాంతంలో దొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక జమీందార్ అనేటువంటి విధానంలో తీసుకువచ్చి మరి ఇక్కడ ఎవరైతే అణగారిక సామాజిక వర్గాలు ఉన్నాయో మరి ఆ సామాజిక వర్గాలు ఏ విధంగా నలిగిపోతున్నారో, ఆర్థికంగాను అటు విద్యాభ్యసించుకోకుండా విద్య చాలా దూరంగా ఉన్నదని మరి ఆ రోజుల్లోనే ఉపాధ్యాయులను ఆయన సొంత ఖర్చులతో పాఠశాలని నిర్మాణం చేసి మరి ఎంతో బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఎవరైతే పేదలు ఉన్నారో, అన్ని సామాజిక వర్గాల్లో ఇంకా పేదలైతే ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మేల్కొల్పి మీరు చదువుకోండి, చదివితే మనం ఏదైనా సాధించుకోగలం అనేటువంటి విధానంతో మరి ఆ రోజుని విద్యకు చాలా అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకుడు దొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారిని చెప్పడం జరిగింది. మరి ఆ రోజులలోనే మరి రహదారులు లేనటువంటి టైంలో, మార్గాలు లేనటువంటి టైంలో జలమార్గం ద్వారా వెళ్ళి మరి ఇవన్నీ సాధించారని మీకు మీడియా మిత్రుల ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాం. మరి ఈరోజు మరి ఈ యొక్క ఎవరైతే దొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు అవనండి, మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అవనండి, సావిత్రిబాయి పూలే గారు అవనండి, వీళ్ళందరి యొక్క ఆలోచన విధానాలను నెమర వేసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు 32 కార్పొరేషన్లు ఇవ్వడం కూడా వెనకబడిన వర్గాలకి మరి ఆయన చేయడం కూడా జరిగింది. అలాగనే కాకుండా అసెంబ్లీలో సుమారుగా 4 శాసనసభ్యులుగా మరి ఆయన పదవులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగనే కాకుండా మరి రాజ్యసభకు కూడా వారిని ఎగువ సభలకు పంపించాలి, పెద్దల సభలకు పంపించాలనేటువంటి ఉద్దేశంతో 3 బీసీ సామాజిక వర్గాన్ని కూడా పంపించినటువంటి ఘనత ఈ భారతదేశంలో ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారని మీడియా మిత్రుల ద్వారా మేము తెలియపరుచుకున్నాం. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడూ కూడా మరి ఇది పేదల పక్షాన ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, అధిక అగ్రవర్ణాల్లో పేదలు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన ఎప్పుడూ కూడా ఆయన పోరాటం చేస్తున్నారో, పోరాటం చేసి ఆ పేదల పక్షాన్ని నిలబడి మరి పేదలకు ఏదైతే అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలన్నీ కూడా మరి వీరందరూ కూడా జ్యోతిరావు పూలే గారు అవనివ్వండి, మరి వెంకటరెడ్డి గారు అవనివ్వండి, విద్య అనేది ఏదైనా సాధించగలమని. అలాగనే బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ భారతదేశంలోనే అత్యధికమైనటువంటి పెద్ద చదువు ఎవరైనా చదివారని అంటే బిఆర్ అంబేద్కర్ గారని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా తెలుసుకున్నాను. దీనిని గమనించి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చి ప్రతిదీ కూడా నాడు నేడు అనేటువంటి కార్యక్రమాన్ని తలపెచ్చి అక్కడ కార్పొరేట్ స్కూల్కి ధీటుగా విద్యని అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల్ని రూపకల్పన చేయాలనేటువంటి లక్ష్యంతో మరి ఆయన ముఖ్యమంత్రి ఉండగా ఎంతో విద్యకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఘన నాయకుడు, గనుడు ఎవరైతే ఉన్నారంటే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారని సభమంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం మరి ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ కూడా మరి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి మీడియా మిత్రుల ద్వారాగా మరి ఆయన వెంకటరెడ్డి గారికి 173వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. దొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు, దొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు.